నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి ప్రజాప్రతినిధులు జగన్ అడిగే ప్రశ్నలకు టీడీపీ నేతల దగ్గర సమాధానాలు లేవన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాకు నీరు ఇచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు ఆపేశారని మండిపడ్డారు. జగన్ ప్రజల కోసం పనిచేస్తే బాబు స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేదానికి, అదేవిధంగా క్యాడర్కి అండగా ఉండే విధంగా అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా మాట్లాడుకొని రాబో రోజుల్లో దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎంతో మంచిగా ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి ఇదో ఈ విధంగా అవుతా ఉంది, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి ఎక్కడ కూడా ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా అందరికి కూడా అర్థమయ్యే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. దానికి జవాబు చెప్పేది పోయి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఆయన పైన దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ కూడా ఆయన పైన వ్యక్తిగతంగా దూషణలు దిగుతున్నారు. ఆయన అడిగే ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పడం లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్ నిర్మాణం చేసే దానికి డబ్బులు లేవంటూనే దుబారా ఖర్చులు పెడుతూనే ఉన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మేడ రఘునాథ్ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంటు పరిశీలకులు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, నెల్లూరు పార్లమెంటు పరిశీలకులుగా ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఒక జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగా పార్టీని ఏ విధంగా సంస్థాగతంగా నిర్మించుకోవాలనేటువంటి దాని మీద ఈరోజు మాట్లాడడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయం, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైనటువంటి క్యాడర్ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎందుకు గర్వంగా మాట్లాడుతున్నామంటే, ఏ కార్యక్రమం నిర్వహించినా సరే ప్రాణానికి తెగించి పోరాడేటువంటి జగనన్న సైనికులు ఉన్నటువంటి ప్రాంతం నెల్లూరు ప్రాంతం. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో మట్టి కరిచిన తర్వాత తిరిగి 2023 వరకు జిల్లాని పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడు. కొంతమంది అయితే 6 నెలల ముందు వరకు ముఖం చాటేసి 6 నెలల ముందు ఈ జిల్లాకు సంబంధించి మేము తగుదనమ్మ అంట వచ్చి తర్వాత శాసనసభ్యులుగా పోటీ చేశారు. ఈరోజు మంత్రిగా ఉన్న ఆయన ఆ రోజు కూడా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు 5 సంవత్సరాలు ఆత్మకూరికి కూడా ఉన్నాడు. ఆయన జరగల. అలాగే ఈరోజు మన ఇరిగేషన్గా ఉన్న ఆయన, మంత్రిగా ఉన్న ఆయన, ఆల్తూరుపాటు రిజర్వాయర్ ఎమ్మెల్యేగా అడ్డుకుంది ఆయన. అలాగే సోమశిలకు సంబంధించి 100 కోట్ల రూపాయల టెండర్ లాస్ట్ 2 ఇయర్స్ కింద స్కౌరింగ్ డ్యామేజ్ అయితే వర్క్ పిలిచింది మేము. అలాగే కండలేరుకి కూడా నీళ్ళు ఎక్కువ ఫాస్ట్గా రావాలని చెప్పి దానికి వైడనింగ్కి 800-900 కోట్ల వరకు, అలాగే రాళ్లపాడికి మీకు కూడా నార్త్ కెనాల్ ఇది కూడా 500 ఆ వర్క్ పిలిచింది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ దాన్ని ఆయన కంప్లీట్ చేయమని ఫస్ట్ 1600 కోట్లు చూస్తే వాటర్ ఫాస్ట్గా దానికి దీనికి పోతుంది. అలాగే ఆయన వాళ్ళు తెచ్చింది ఈ 2 సంవత్సరాలలో 50 కోట్ల ఇరిగేషన్ తెచ్చారని చెప్పిన కోవూరులో సంబంధించిన మలిదేవి కానీ ముదివర్తి కానీ అన్నీ జరిగింది ఈ మా గవర్నమెంట్లో జరిగింది. వాళ్ళు ఒక్కడిదేలా సరే. సోమశిల 2 సంవత్సరాలు అయింది, మేము పిలిచిన టెండరే కదా స్కవరింగు. సోమశిల కింద పోయిన డ్యామేజ్ అయింది. ఆయన పోయి ఆ రోజు గొంతు చించుకున్న ఆయన మంత్రి రామనారాయణ రెడ్డి గారు 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గురించి అటెండ్ మాట్లాడిన ఆయన 2 ఇయర్స్ అయిపోయింది. ఈరోజు మంత్రి కేవలం 100 కోట్ల రూపాయల పని 19 నెలలు అయింది, 30 వేసాడు కాంక్రీట్. దాంట్లో ఆయన ఇవ్వకుండా మా మీద మాట్లాడతాడు ఏంది?